హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2024-25 నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా 39,481 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది కదా. సో దీనికి సంబంధించి నిన్న ఆంధ్రప్రదేశ్ వారికి అయితే చేశాను. అంటే ఈసారి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, సేఫ్ స్కోర్ ఎంత మెయింటైన్ చేయాలి, ఏమైనా పెరిగిద్దా అనేది కొంచెం చెప్పడమే జరిగింది. అలాగే ఈ వీడియో వచ్చేసి తెలంగాణ వారికి అర్థమైందా. నిన్న ఈ వీడియో ఎవరైనా ఆంధ్ర వారు చూస్తున్నట్లయితే మీరు నిన్నటి వీడియో చూడండి, మీకు ఇది అంత ఏం యూజ్ అవ్వదు. ఓకే, ఇంకా ఎగ్జామ్కి అయితే 10 డేస్ మాత్రమే ఉంది. చెప్పాలంటే 10 డేస్ కూడా లేదు. ఓకే, 9 డేస్ ఉంది. ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 9 డేస్ ఉంది అంతే. సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే చదివింది రివిజన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అందులో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను, మీకు అవి బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వారికి ఈసారి కట్ ఆఫ్ ఏమైనా పెరిగిద్దా అంటే కొంచెం ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అవి చేంజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఈసారి నక్సల్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఇవి మాత్రమే నక్సల్ డిస్ట్రిక్ట్స్. ఓకే, దాని గురించి తర్వాత ఒక వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి. అంతకుముందు ఏంటంటే ఒక 6 జిల్లాల దాకా ఉండేవి. ఆదిలాబాద్ అని, కొమరంభీము అలాంటివి ఉండేవి కదా, ఒక 6 జిల్లాల దాకా ఉండేవి. బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అన్నీ లేవు, కేవలం 2 జిల్లాలు మాత్రమే నక్సల్ డిస్ట్రిక్ట్స్గా పరిగణించబడతాయి. సో దీని ద్వారా ఏంటంటే నష్టం, నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే లాభమే అండి. ఎవరైతే నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఆ జిల్లాల పరిధిలో ఉన్నారో వాళ్ళకైతే లాభమే. మిగిలిన వాళ్ళందరూ జనరల్ డిస్ట్రిక్ట్స్ కన్సిడర్ అవుతారు. ఈ జనరల్ డిస్ట్రిక్ట్స్లో ఏంటంటే ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరిగింది కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి చిన్న వీడియో ప్లే అయ్యిద్ది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసి అల్లూరి సీతారామరాజు అయితే ఒకటే. తెలంగాణ వరకు వచ్చేసి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ 2 జిల్లాలు మాత్రమే నక్సల్ డిస్ట్రిక్ట్స్. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. తెలంగాణ స్టేట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకుందాం. ఏరియా, కేటగిరీ, పీఈటీ అండ్ పిఎస్టీకి సంబంధించిన కట్ ఆఫ్ మనకి పీఈటీ అండ్ పిఎస్టీకి వచ్చేసి 1:8 రేషియోలో అయితే పిలుస్తారు. దాని తర్వాత మెడికల్ అనేది ఉంటుంది. ఆ మెడికల్కి వచ్చేసి 1:2 రేషియోలో అయితే యాక్చువల్గా పిలుస్తారు. బట్ ఏంటంటే మొన్న ఏం జరిగిందంటే ఎలక్షన్స్ జరగడం వలన కొంచెం ప్రాసెస్ అనేది లేట్గా కండక్ట్ చేశారు కాబట్టి పీఈటీ అండ్ పిఎస్టీ మెడికల్ ఒకేసారి కండక్ట్ చేశారు. ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి మీరు పీఈటీ అండ్ పిఎస్టీకి ఉన్న కట్ ఆఫ్ని కన్సిడర్ చేసుకోకండి. ఫైనల్ కట్ ఆఫే మనకి అచీవ్ చేసే కట్ ఆఫ్. అర్థమైందా ఎగ్జామ్లోది? ఎందుకంటే పీఈటీ అండ్ పిఎస్టీకి 1:8 రేషియోలో పిలుస్తారు కదా. సో అక్కడికి ఒక పోస్ట్కి 8 మంది కాంపిటీషన్ ఉన్నారు. నీకు ఫైనల్గా ఎంత అయితే ఉందో కట్ ఆఫ్, ఇది జాబ్ వచ్చిన కట్ ఆఫ్, ఇంతకంటే తక్కువ వస్తే జాబులు రాలా ఈ కేటగిరీకి. అర్థమైందా? చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి జరిగేది ఏంటంటే జనరల్ ఏరియా ఏదైతే ఉందో వీళ్ళకి ఈసారి ఎక్కువ కట్ ఆఫ్ నమోదైంది. ఎందుకంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్లో జిల్లాలు తగ్గిపోయినాయి. ఓకే, అర్థమైందా? వాళ్ళకి పోస్టులు కూడా పర్లేదు, బాగానే కేటాయించారు నక్సల్ డిస్ట్రిక్ట్స్కి. సో వాళ్ళ కట్ ఆఫ్ ఏమీ పెద్ద చేంజ్ ఉండదు. జనరల్ వాళ్ళకి కొంచెం మారింది, ఎక్కువ అయింది కట్ ఆఫ్. చూసుకోండి మరి. జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్టయితే 46.95 276 కట్ ఆఫ్ అయితే నమోదైంది. సో ఈసారి మీరు టార్గెట్ ఎంత పెట్టుకుంటారంటే ఒక 60 మార్కులు ప్లస్ పెట్టుకోండి. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు 60 మార్కులు ప్లస్ పెట్టుకోండి టార్గెట్, మీకు జాబ్ వస్తుంది. ఓకే, అలాగే జనరల్ ఏరియా ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే 71.68005 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. బీఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది. ఈసారి ఖచ్చితంగా 80 ప్లస్ పెట్టుకోండి టార్గెట్. 80కి తగ్గొద్దు, 80 ప్లస్సే ఉండాలి మీ స్కోర్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే 70.59013 ఉంది కట్ ఆఫ్ అనేది. బీఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది. కొంచెం ఇలాగే మెయింటైన్ చేసినా పర్లేదు, 70 స్కోరు సరిపోతుంది. లేదనుకుంటే 75 మార్క్స్ తెచ్చుకోండి. ఇంకా బెటర్ పోస్ట్ ఏమన్నా ఛాన్స్ ఉంటే వస్తుంది, అంటే లైక్ ఎస్ఎస్బి కానీ ఐటీబీపీ కానీ. అర్థమైందా? ఓకే, ఇక జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 111.71907 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. బీఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది. జనరల్ ఎస్టీ కేటగిరీ చూడండి, ఈసారి వచ్చేసి 120 ప్లస్సే ఉండాలి, 120 తగ్గకూడదు. ఓకే, ఉమెన్స్కి 120 ప్లస్సే ఉండాలి, 120 తగ్గితే కష్టమే ఈసారి జాబ్ అనేది. చూసుకోండి మరి. ఇక నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే వీరికి ఎటువంటి పోస్టులు కేటాయించలేదు. సో వీళ్ళకి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది కూడా ఏమీ ఉండదు. బట్ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి పోస్టులు కేటాయించలేదుగా, మరి ఎలిజిబుల్ కాదా అంటే ఎలిజిబుల్ అవుతారు, ఓపెన్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 87.78681కి కట్ ఆఫ్ అయితే నమోదైంది. బీఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది. ఈసారి వచ్చేసి 100 గ్యారంటీ ఉండదు, 100 చూసుకోండి. ఓకే, ఓబీసీ వారు
జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ తెలంగాణ ఫీమేల్ క్యాండిడేట్స్ 100 మార్క్స్ అయితే ప్లస్ తెచ్చుకుంటాక చూడండి. అలాగే నక్సల్ ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే 72.8411 కటాఫ్ పెట్టడం జరిగింది. బిఎస్ ఐటీబీపీలో జాబ్ అయితే వచ్చింది. సో ఈసారి వచ్చేసి ఖచ్చితంగా ఒక 85 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి ఈసారి. ఓకే, 85 మార్క్స్ ప్లస్ తెచ్చుకోండి. అలాగే జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే 89.21441 కటాఫ్ పెట్టడం జరిగింది. సో ఈసారి వీళ్ళు వచ్చేసి 100+ గ్యారంటీగా టార్గెట్ పెట్టుకోవాలి. అర్థమైందా? 100+ టార్గెట్ పెట్టుకుంటేనే జాబ్ వస్తుంది. అలాగే నక్సల్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే 74.03981 కటాఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఈసారి వచ్చేసి 85 టార్గెట్ కంపల్సరీ, 85+ మార్క్స్ తెచ్చుకోవాలి. అర్థమైందా? 85 లోపొద్దు, 85+ మార్క్స్ తెచ్చుకుంటే ఏదైనా జాబ్ రావడానికి స్కోప్ ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్టయితే ఏరియా కేటగిరీ పీటీఎన్పిఎస్టీకి సంబంధించి కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఒకసారి జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్టయితే 40.28172 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఆర్పిఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఈసారి కొంచెం పెంచండి. ఓకే, ఒక 50 మార్క్స్ ప్లస్ తెచ్చుకుంటాకైతే చూడండి. ఓకే, 50 మార్క్స్ ప్లస్ తెచ్చుకుంటాకైతే చూడండి. యాక్చువల్గా తెలంగాణలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన పీపుల్ తక్కువ ఉన్నారు తెలంగాణలో. సో వాళ్ళకి ఏంటంటే పోస్టులు బాగానే కేటాయించారు కాబట్టి కేటగిరీలు తక్కువ ఉన్నారు, అందుకనే వాళ్ళకి తక్కువ కట్ ఆఫ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరికన్నా తక్కువ కట్ ఆఫ్ నమోదయ్యేది ఉందో కేటగిరీ అంటే తెలంగాణ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే. అర్థమైందా? అలాగే నక్సల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి చూసుకున్నట్టయితే 41.172225 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది. ఈసారి కూడా మీరు సేమ్ ఇలా తెచ్చుకున్నా సరిపోద్ది. ఓకే, నక్సల్ డిస్ట్రిక్ట్సే కాబట్టి సేమ్ ఇదే తెచ్చుకున్నా సరిపోద్ది. మళ్ళీ సిఐఎస్ఎఫ్ఏ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, క్వాలిఫై అయితే సరిపోద్ది. వీళ్ళైతే గుర్తుపెట్టుకోండి, నక్సల్ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో జస్ట్ క్వాలిఫై అయినా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళకి. సేమ్ ఏ మార్కులు మెయింటైన్ చేసుకోండి. 41 ఉంది కదా, ఈసారి 41 మెయింటైన్ చేసుకోండి. ఓకే, ఇక జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే 72.05452 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది. ఈసారి వచ్చేసి 85 మార్క్స్ తెచ్చుకోండి, 85 మార్క్స్ ప్లస్. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి నక్సల్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే 60.39497 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది. ఈసారి 75 మార్క్స్ ప్లస్ తెచ్చుకోండి టార్గెట్. సారీ, ఈ నక్సల్ డిస్ట్రిక్ట్స్ కదా, కొంచెం 60 ఉంది కదా, ఒక 65 మార్క్స్ తెచ్చుకోండి. ఓకే, 65 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి సరిపోద్ది. ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 113.585 కట్ ఆఫ్ అయితే ఉంది. బీఎస్ఎఫ్ అయితే వచ్చింది. జనరల్ ఎస్టీ కేటగిరీ ఇక్కడ తెలంగాణలో చూసుకోండి, ఎస్టీ కేటగిరీకి జనరల్కి కొంచెం మైనస్ అండి, వీళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్ నమోదైద్ది. ఈసారి 120కి పైగా, ఓకే 125 మార్కుల దగ్గరగా తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్థమైందా? 125 మార్కులు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఎస్టీ కేటగిరీకి. ఓకే, ఇక నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ వారికి చూసుకున్నట్టయితే 102.57093 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. సో ఈసారి ఇలాగే మార్కులు తెచ్చుకున్నా సరిపోద్ది. ఓకే, అర్థమైందా? లేదు అనుకుంటే ఒక 105 మార్కులు తెచ్చుకుంటే ఇంకా బెటర్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అర్థమైందా? 105 మార్కులు తెచ్చుకుంటే. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 90.65277 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది. ఈసారి వచ్చేసి ఒక 105 మార్కులు తెచ్చుకోండి బ్రదర్. మీరు 105 టార్గెట్ పెట్టుకోండి. 105 మార్కులు ప్లస్ తెచ్చుకుంటే జాబ్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే 88.55347 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్లో జాబ్ అయితే వచ్చింది. ఈసారి వచ్చేసి ఖచ్చితంగా మీది నక్సల్ డిస్ట్రిక్ట్సే కాబట్టి ఒక 90 మార్క్స్ తెచ్చుకున్నా మీకు సేఫే. ఓకే, నేను 2 మార్క్స్ పెంచి చెప్పాను అంతే. 90 మార్క్స్ తెచ్చుకున్నా మీకు సేఫ్ జోన్లోనే ఉంటారు. నెక్స్ట్ జనరల్ ఓపెన్ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్టయితే 89.53617 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. బీఎస్ఎఫ్ జాబ్ అయితే వచ్చింది. ఈసారి ఏంటంటే ఒక 105 మార్కులు తెచ్చుకోండి. టార్గెట్ 105 మార్కులు పెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే 87.62303 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఐటీబీపీలో జాబ్ అయితే వచ్చింది. ఈసారి ఒక 95 మార్కులు టార్గెట్ పెట్టుకోండి వీళ్ళు. ఓకే, ఓపెన్లో ఎవరైతే ఉన్నారో మీకు ఏంటంటే ఎటువంటి రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ వారు కానీ ఎక్కువ స్కోర్ వస్తే ఇందులో కన్సిడర్ చేయబడుతూ ఉంటారు. ఓకే, అలాంటప్పుడు ఓపెన్లో వాళ్ళు కొంతమంది ఎటువంటి రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు.
వాళ్ళు ఎక్కువ తెచ్చుకోవాల్సిన నీడ్ అయితే ఉంటుంది. అర్థమైందా? 95 టార్గెట్ అయితే పెట్టుకోండి మీరు, 95 ప్లస్. సో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో మొత్తానికి అర్థమైంది కదా ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అనేది.